Hello all, welcome back to our channel. So students, in this video we will discuss about the backlog fee payment. Okay, so చాలా comments నేను చూసాను that అసలు ఎంత కట్టాలి backlog, అసలు why college is taking extra 1000 rupees from us and what is this penal fee, like చాలా comments I am seeing in this comment box. So in this video I will give you a clarity, so skip చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు ఎంత కట్టాలి, కాలేజ్ ఎందుకు ఓవర్ ఛార్జింగ్ చేస్తుంది, అసలు ఈ 1000 అనేది రెగ్యులర్ స్టూడెంట్స్ కట్టొచ్చా లేదంటే ఓన్లీ స్పెసిఫైడ్ స్టూడెంట్స్ కట్టాలి అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో వితౌట్ లేట్ ఫీ నోటిఫికేషన్ మీకు కట్టాల్సిన ఛాన్స్ అనేది అయిపోయింది మా. వితౌట్ లేట్ ఫీ మీకు 24th వరకే టైం ఉంది కాబట్టి, సో రైట్ నౌ 25th నుంచి మీకు విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 500 మీరు కట్టాల్సి ఉంటుంది ఫీజు అనేది, ఎవరైతే స్టిల్ కట్టలేదు. ఓకేనా, సో ఎవరికైనా కూడా ఈ వీడియో కొంచెం ఉపయోగం పడుతుంది కాబట్టి చేయడం జరుగుతుంది. అండ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఇన్ తెలుగు అంటే, నాకు కమెంట్స్ అడగడంలో ప్రతి ఒక్క వాళ్ళు తెలుగులోనే అడిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ డౌట్ ఇన్ ది తెలుగు లాంగ్వేజ్ స్టూడెంట్స్కి మాత్రమే కాబట్టి ఈ వీడియో తెలుగులో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మా. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 2020 అండ్ 2021 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే 2020-2021 అండ్ 2021-2022 అకాడమిక్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయినాక కూడా వాళ్ళకి స్టిల్ దే ఆర్ హ్యావింగ్ బ్యాక్లాగ్స్. అండ్ మీరు ఈ ఇయర్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళు మీరు సెమిస్టర్ ఫీజుతో సహా అండ్ ఎక్స్ట్రా 1000 రూపీస్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు 2020 బ్యాచ్ ఒక స్టూడెంట్ ఉన్నారు, సో తనకి ఫస్ట్ సెమిస్టర్లో, థర్డ్ సెమిస్టర్లో అండ్ 6th సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఉన్నాయి. టోటల్గా ఎవ్రీ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి, అంటే ఫస్ట్ సెమిస్టర్లో 2 సబ్జెక్టులు, థర్డ్ సెమిస్టర్లో 2 సబ్జెక్టులు, 6th సెమిస్టర్లో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఓకే, సో తనది 2020 బ్యాచ్ అనమాట, 2021 బ్యాచ్. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు సెమిస్టర్ 1 ఫీజు కట్టాడు, సెమిస్టర్ 3 ఫీజు కట్టాడు అండ్ సెమిస్టర్ 6 ఫీజు అనేది కట్టాడు. మళ్ళీ ఎక్స్ట్రా 6000 కట్టాలి 6 సబ్జెక్ట్స్కి, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 1000 రూపీస్ అన్నట్టుగా ఫైన్ లాగా కట్టాలి. ఇది ఓయూ నుంచి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు సెమిస్టర్లో 1830 + 150 ఏదైతే ఉందో అది కడుతున్నారు, ఎక్స్ట్రా 1000 రూపీస్ అనేది కూడా కడుతున్నారు సబ్జెక్ట్కి. ఒక్క సబ్జెక్ట్కి 1000 రూపీస్ ఇది కంపల్సరీ కట్టాలి. అది ఓయూఆర్ రిలీజ్ చేసింది. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే రిలీజ్ చేశారు ఓన్లీ ఫర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి మాత్రమే. అది కూడా ఏ బ్యాచ్, 2020-2021, 2021-2022 బ్యాచ్. రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు పర్సూ చేస్తున్నారో, 4th సెమిస్టర్ కానీ 6th సెమిస్టర్ కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎక్స్ట్రా 1000 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారు కదా, అది కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ 4 ఇప్పుడు పర్సూ చేసిన స్టూడెంట్ ఉన్నాడు, సెమిస్టర్ 3లో తనకి బ్యాక్లాగ్ ఉంది, ఒక 2 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. ఆ 2 సబ్జెక్టులకు ఏవైతే బ్యాక్లాగ్ ఉందో ఆ ఫీజు కట్టుకుంటే వాళ్ళు సరిపోతుంది, కానీ ఆ రెండింటికి మళ్ళీ 2000 ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నాడో. ఓకేనా, సో దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ ఆఫ్ యువర్ బ్యాక్లాగ్ ఫీ పేమెంట్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో కాలేజ్ అనేది ఎక్స్ట్రా ఏం కలెక్ట్ చేస్తలేరు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారంగానే 1000 రూపీస్ అనేది ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ నుంచి వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు అయితే వాళ్ళకి 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకో, సెమిస్టర్ ఫీజుతో కట్టేసుకున్నాక మళ్ళీ 12,000 ఎక్స్ట్రా అనేది కట్టాలి. ఓకేనా, సో దిస్ ఈస్ ద క్లారిటీ ఐ నీడ్ టు టెల్ యూ ఆల్. సో కాలేజెస్ ఎందుకు ఓవర్ ఛార్జ్ చేస్తాయనే దాని మీద వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, రీసెంట్గా చేశాను. సో అది కూడా మీరు చూస్తే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా కావాలి అన్న, డిగ్రీకి సంబంధించింది ఏది కావాలన్నా కూడా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నోట్స్, పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో బ్యాక్లాగ్స్ ఏ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కావాలి అండ్ సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా లేదా, ఎవ్రీథింగ్ మీకు క్లారిఫికేషన్ కావాలి అని అంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను డెఫినెట్గా రిప్లై అనేది లేదంటే వీడియో అనేది కంపల్సరీగా చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye everyone and thank you so much.